స్మైల్ స్మైల్ చేయండి. కొంచెం నవ్వాలి. సేమ్ ఇందాక అన్నట్టుగా అందరూ మొత్తం. వెరీ నైస్. అక్కడ చేయలే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా పాటలో పాల్గొంటే కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది. డబ్బులు మనకి ఇప్పటికే ఎంత ఉన్నది? 5,500 రూపాయలు. ముక్కర రవి గారి పాట రెండోసారి 5,500 రూపాయలు. ముక్కర రవి గారి పాట 5,500 రెండవసారి పోతుంది. 5,500 ముక్కర రవి గారి పాట 5,500. ఇంకెవరైనా లాస్ట్ ఛాన్స్. ముక్కర రవి గారి పాట 5,500 రూపాయలు మూడోసారి. చప్పలు కొట్టండి గట్టిగా. ఓపెనింగ్ చేసుకుందామమ్మా, మీరు అట్లే కూర్చోండి. చూడాలి ఒకసారి. సరేనా ఊరు వస్తే ఏ ప్రోగ్రామ్ బతపడుతున్నాం కొబ్బరికాయ. అన్న ప్రెస్ సార్ వాళ్ళతో సార్ వాళ్ళతో ఎక్కడే అంత బయట ఎవరు కొట్టలేదు దెబ్బకు పోయి అందరూ ఒకసారి ఇలా పట్టుకోవాలి దాన్ని. అందరూ రిబ్బన్ పట్టుకోండి. అందరూ కట్ చేయాలి. మేము చెప్పి పట్టుకోండి. మీ చేయకుండా కాకపోతే ఓన్లీ
వాటర్ రీఛార్జ్ చేసినప్పుడు మాత్రమే ఈ బటన్ నొక్కాలి, అంతే. చెప్పాలి మరి, అది మరి చేపిస్తే ఫస్ట్ ఈరోజు బాల వికాస వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాల వికాసం వచ్చిన ప్రతినిధులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఊరిలో ప్లాంట్ పాతది ఖరాబైన ఏడల బాల వికాస వాళ్ళను కలవగానే గంటకు 500 లీటర్ల ప్లాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క భవన నిర్మాణానికి దాతలు చాలామంది ముందుకు వచ్చి చేసిండ్రు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా యూత్ కోసానికి గ్రంథాలయము కట్టేయడం కూడా జరిగింది. దానిని వచ్చే నెల 20వ తారీఖు తర్వాత దానిని ఇనాగరేషన్ చేసుకునేందుకు గ్రామ ప్రజలు నిర్ణయించినారు. 4 ఊర్లకు అనగా కొత్తపల్లి, మీదికొండ, పల్లగుట్ట, తాటికొండ స్టూడెంట్స్ కోసానికి వచ్చే పోటీ పరీక్షల కోసానికి పుస్తకాలు, లైబ్రరీ లోపల కంప్యూటర్లు మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. మా యొక్క గ్రామ ప్రజలు కానీ, మా యొక్క గ్రామంలో సెటిల్ అయిన వాళ్ళు కానీ చేసిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కొత్తపల్లి తరపున తెలియజేసుకుంటున్నాను. నా పేరు మధుసూదన్ రెడ్డి, బాల వికాస్ సంస్థలో వాటర్ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. సో ఈరోజు కొత్తపల్లి గ్రామంలో బాల వికాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులందరి భాగస్వామ్యంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ పథకం ద్వారా కేవలం 5 రూపాయలకే 20 లీటర్ల నీళ్లు గ్రామస్తులందరూ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇది కూడా 24 గంటల్లో ఎప్పుడైనా కూడా నీళ్లు తీసుకునే విధంగా కార్డు పెట్టి నీళ్లు తీసుకునే విధంగా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పథకం అనేది కేవలం ఈరోజు పథకం ఏర్పాటు చేసినట్టు మాత్రమే కాకుండా పథకాన్ని సుస్థిరంగా నడుపుకోవడానికి కావలసినటువంటి విధి విధానాలన్నీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చర్చించడం జరిగింది ఈరోజు. సో ప్రతి కుటుంబం కూడా మరి కుటుంబానికి 400 రూపాయల సభ్యత్వం చెల్లించి మరి మిషన్ ఖర్చులో 20% డబ్బు చెల్లించి వాటాదారులైనరు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పథకంలో భాగస్థులైనరు. మరి ఈ భవన నిర్మాణానికి కూడా గ్రామంలో పెద్ద ఎత్తున మరి దాతలు ముందుకొచ్చి సహకరించారు కాబట్టి ఈ పథకం అనేది చాలా సక్రమంగా నడుస్తుందనేటువంటి నమ్మకం మాకు కలుగుతూ ఉన్నది. సో అదే రకంగా ప్లాంట్కు ముందస్తుగా వచ్చేటువంటి ఖర్చుల నిమిత్తం ప్లాంట్ కోసం అని చెప్పి మొదటి క్యాన్ వేలంపాట కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ మొదటి క్యాన్ వేలంలో కూడా పాల్గొన్నటువంటి దాతలకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వాటర్ ప్లాంట్ సుస్థిరంగా నడుచుకుంటూ ఈ పథకం ద్వారా ఇంకా మరిన్ని పథకాలు ఈ గ్రామానికి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. సో ఈ వాటర్ ప్లాంట్ బాల వికాస సంస్థకి కెనడా దేశంలో ఉన్నటువంటి మార్సెల్ అండ్ లూస్ అనేటువంటి వాళ్ళు సహకారం చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా బాల వికాస తరపు నుంచి గ్రామం తరపు నుంచి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. వాటర్ ప్లాంట్ ఎంత ఖర్చు వచ్చింది? గ్రామ సంస్థ పెట్టుకుని మీరు ఎంత పెట్టుకున్నారు? సో ఈ వాటర్ ప్లాంట్ కోసము 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో దాంట్లో గ్రామం తరపున 60,000 రూపాయలు చెల్లించగా మిగతా డబ్బుని బాల వికాస ద్వారా చెల్లించి పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.